హలో మిత్రులారా, నా పేరు పెన్ను. నేను పెన్సిల్కి అన్నని. హాయ్ అండి, నా పేరు పెన్సిల్. నేను పెన్నుకి తమ్ముడిని. మేమిద్దరం కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాము. దాని పేరే VM2D క్రియేటర్స్. ఈ ఛానల్ ఎందుకని అంటే, ఈ ఛానల్లో త్వరలో మంచి మంచి కథలతో 2D యానిమేషన్ వీడియోస్ వస్తాయి. అంతేకాకుండా మేము ఎలా క్రియేట్ చేస్తున్నామో ఈ ఛానల్లో పెడతాము. అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక షేర్, ఒక లైక్ కొట్టండి. గంట కొట్టడం మరవకండి. వీడియో స్టార్ట్ చేయండి సార్. ఈరోజు మనం ఫోటోషాప్ గురించి తెలుసుకుందాం. ఫోటోషాప్ అంటే ఏంటి, అది ఎట్లుంటుందని తెలుసుకుందాం. దాని తర్వాత ఇంకా టూల్స్, ప్రాజెక్ట్స్, వర్క్స్ అది ఎట్లుంటాయో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేనైతే ఫోటోషాప్ 2021 వాడుతున్నాను. మీరు ఏది వాడుతున్నారో చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది ఫోటోషాప్. మనకు ఓపెన్ చేసినప్పుడు ఇట్లా మనం రీసెంట్ వర్క్ చేస్తే రీసెంట్ వర్క్స్ ఇక్కడ చూపెడుతూ ఉంటాయి. వీటిని మనం స్టైల్ లాగా పెట్టుకోవాలంటే స్టైల్ లాగా పెట్టుకోవచ్చు, లేదా మనకి ఇట్లా లిస్ట్ లాగా కావాలంటే లిస్ట్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది న్యూ క్రియేట్, ఇంకా ఆప్షన్స్ అనే ఓపెన్ అనేసి ఉంటాయి. ఓపెన్ అంటే డైరెక్ట్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఏదైనా ఫైల్స్ కావాలనుకుంటే క్రియేట్ పైన వచ్చేసి మెనూ బార్. ఇది మెనూ బార్లో కూడా మనం మెనూ బార్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా కొత్త ప్రాజెక్ట్ కొత్తగా ఓపెన్ అయితే ఓపెన్ చేసి ఎట్లా చేయాలి, పాకెట్ చేయాలి, మనం వర్క్ చేసిన ఉంటాయి కదా, అవి ఎట్లా సేవ్ చేయాలన్నది అన్నీ ఇందులో ఉంటాయి. ఓకే, ఇది తర్వాత చూద్దాం మనం. ఫస్ట్ ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ అని కొడదాం. క్రియేట్ అని కొడితే ఇందులో మనకు ఏంటంటే, ఇప్పుడు పైన ఈ లిస్ట్ ఉన్నాయి కదా, లిస్ట్లో ఎవరు ఏది వాడుతున్నారు అంటే, ఇప్పుడు ఆర్ట్ ఇలిస్ట్రేటర్ వాడేటలు ఉంటారు, వెబ్ వాడేటలు ఉంటారు, మొబైల్ మీద వర్క్ చేసేటోళ్ళు ఉంటారు. వాటికి సంబంధించిన టెంప్లెట్స్ ఇవి. ఇందులో ఏ లిస్ట్లో అయితే ఎవరైతే తీసేసుకుంటారో వాళ్ళకి రీసెంట్ ఏదైతే ఫైల్స్ ఓపెన్ చేశారో ఆ ఫైల్స్ ఇక్కడ చూపెడతాయి. A4 కస్టమ్ ఇవన్నీ నేను తీసుకున్న టెంప్లెట్స్ అన్నమాట. ఓకే, ఏదైనా మనం వర్క్ సేవ్ చేసినాం అనుకోండి, అది క్లౌడ్లో ఇక్కడ సేవ్డ్లో చూపెడతాయి మనకు. ఇది ఫోటోషాప్ వాళ్ళు వాడేది అన్నమాట. వాళ్ళకి సంబంధించిన కొన్ని టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ప్రింట్ అంటే మనకు ఇప్పుడు ఫోటోషాప్ వాళ్ళు కూడా ప్రింట్ ఇస్తారు, ప్రింట్ వాళ్ళు కూడా ఇస్తారు. అది ఇంకేంటంటే అప్కమింగ్ క్లాసులలో మీకు ప్రింట్, ఫోటో ఇవేంటి అనేది మీకు చెప్తాను అన్నమాట. ఇది ప్రింట్ వాళ్ళకి సంబంధించిన టెంప్లెట్స్. ఇది A4, A5, C4, C5 ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇది ఆర్ట్ ఇలిస్ట్రేటర్ ఇది వాళ్ళు వాడేది. ఈ వెబ్ డిజైన్ వాడే వాళ్ళకి సంబంధించిన టెంప్లెట్స్. మన సైజెస్ ఏదైనా తెలియకపోతే ఇందులోకి వెళ్ళి మనం పిక్ చేసుకోవచ్చు అనమాట. ఈ మొబైల్ వాళ్ళు కూడా వాడుతుంటారు కదా, వాల్ పేపర్స్ అవి క్రియేట్ చేస్తుంటారు కదా, అవి వాడతాము. ఐప్యాడ్ ఉన్నది, మైక్రోసాఫ్ట్ అండ్రాయిడ్ అంటే ఇది ఇంటగ్రాఫిక్ తోటి మనకు పిక్సెల్ తోటి క్రియేట్ అయింది అనమాట. ఫిలిం వీడికి కూడా సంబంధించింది దీంట్లో ఉంది. ఓకే, మీరు ఏదైతే వాడుతున్నారో అది మీరు సెలెక్ట్ చేసేసుకోండి. నేను ప్రింట్లో A4 వాడుతున్నాను. ప్రజెంట్ నేను దీన్ని తీసుకుంటా. దీంట్లో ఏంటంటే ప్రెజెంట్ డీటెయిల్స్ అంటే ఏం లేదంటే, మనం డాక్యుమెంట్ నేమ్ లాంటిది. మనం ఇప్పుడు నేమ్ ఇచ్చి ఏదైతే నేమ్ ఇచ్చేసి, నేను ఫోటోషాప్ అని నేమ్ ఇస్తా. ఫోటోషాప్ అని నేమ్ ఇస్తా. ఇదే నేమ్ నాకు లోపల ఈ బాక్స్ మనం ఓకే చేసిన తర్వాత అక్కడ చూపెడతాం అన్నమాట. ఓకే, ఇదేంటంటే పిక్సెల్, ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, పాయింట్స్, పైకాస్. ఇది పిక్సెల్లో మన పిక్సెల్స్ ఎలా చేసుకుంటే ఈ పిక్సెల్లో ఎన్ని అయితే ఉన్నాయో అవి చూపెడతాయి. హైట్ పెడితే ఇంచెస్లో పెట్టుకుంటే మనకి ఇంచెస్లో చూపెడతాయి. ఓకే, సెంటీమీటర్స్లో పెట్టుకుంటే సెంటీమీటర్స్లో చూపెడతాయి. ఓకే, ఈ మిల్లీమీటర్, పాయింట్స్, పికాసెస్ ఇవి మనం వాడం. ఇవి వాడని వాళ్ళు వాడుకుంటారు. మనం ఎక్కువ వాడేది పిక్సెల్, ఇంచెస్, సెంటీమీటర్స్. నేను ఫస్ట్ ఇంచెస్లో తీసేసుకుంటున్నా. A4 సైజ్ కాబట్టి అది హైట్లో 8.268 తీసుకున్నది. విడ్త్లో 8.268 తీసుకున్న, హైట్లో 11.693. మీకు ఇది నిలువు కావాలా, అడ్డం కావాలా అంటే, మీకు
ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకో అది ఎడిట్ అవుతుంది చూడండి. హైట్ వచ్చేసి ఉంటాయండి, విడ్త్ వచ్చేసి ఎక్కువైంది. నాకు ఇట్లనే కావాలి. ఈ ఆర్ట్ బోర్డ్ అనేది మనకు అప్కమింగ్ క్లాస్లలో వస్తుంది. ఓకే, దీని రెగ్యులేషన్ మనకి డిఫాల్ట్గా 300 ఉంటుంది. ఆ 300 దానికి చేంజ్ అయినట్లేదు. ఇది పిక్సెల్ ఇంచెస్ మనం ఇదే పెట్టేసుకున్నాం. ఇది సెంటీమీటర్స్ అవ్వదు. ఇది బిట్స్ అనేది ఏంటంటే కలర్ మోడ్ వచ్చేసి మనకు స్టాండర్డ్ మోడ్ వచ్చేసి RGB ఉంటుంది ఫోటోషాప్ది. మనం దీన్నే వాడతాం, దీన్ని కూడా ఏం చేంజ్ చేయదు, ఇదే పెట్టుకోవాలి. ఇది బిట్స్ ఏంటంటే ఇది మనకు రెగ్యులేషన్ చూపెడుతుంది అన్నమాట. మనకు ఫోటోషాప్లో 8.5 అవుతుంది. ఇది పెడుతుంటే 16:32 పెడితే ఇవి హెవీ అయిపోతాయి అన్నమాట, చూడడానికి అంత బాగోదు. సో మనం 8 పెట్టుకుందాం. ఓకే, మన బ్యాక్గ్రౌండ్ ఏది ఉండాలి, మన ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏది తీసుకోవాలని మనం ఫస్ట్ పెట్టుకోవచ్చు. బ్లాకా, టర్మినేటా, కస్టమా, ఏదన్నా ఒకటి. నేనైతే వైట్ పెట్టుకుంటున్నా. ఈ కలర్ ఏది చేంజ్ చేయాలి, ఇంకా ఏంటో ఉంచుకొని. ఓకే, స్క్వేర్ పిక్సెల్స్ ఇవేం చేంజ్ చేయకుండా నేను ఫస్ట్ ఓకే అంటున్నా. ఓకే అయిన తర్వాత ఇది మనకు వర్క్ స్టేషన్ ఇది. ఓకే, ఈ వర్క్ స్టేషన్లో ఏంటంటే మనకు ఒకసారి క్రియేట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మనకు మెనూ బార్ చూపెడుతుంది. పైన ఇది టూల్స్ బార్, మెనూ బార్, ప్రతి మెనూకు ఒక ఆప్షనల్ బార్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఆప్షనల్ బార్ అంటారు దీన్ని, మా మిడిల్లో చూపెట్టేది. ప్రతి టూల్కి మనకు ఒక ఆప్షనల్ బార్ ఉంటుంది. ఇది మెనూ బార్లో ఫైల్స్ ఎడిట్, ఇమేజ్, లేయర్, టైప్, సెలెక్ట్, ఫిల్టర్, 3D వ్యూ, ప్లగిన్స్, విండోస్, హెల్ప్, ఇవన్నీ మెనూ బార్లో ఉన్నాయి. ఇవన్నీ టూల్స్. ఓకే, ఒక్క టూల్కి ఒక బార్ ఉంటుంది. ఓకేనా, ఇదేంటంటే మన టూల్ ఏ టూల్ అయినా మనం వాడతామో వాటికి సంబంధించి ఇక్కడ చూపెడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్యానల్ బోర్డ్ అంటారు దీన్ని. ప్యానల్ బోర్డ్లో ఇప్పుడు మనకి ఎన్నైతే ప్యానల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి విండోస్లో ఇప్పుడు నాకు 4 ప్యానల్స్ టిక్ పెట్టున్నాయి. ఇప్పుడు నేను 3D కూడా టిక్ పెడుతున్నా. ఇంకా నాకు ప్యానల్ బోర్డ్లో 3D చూపెడుతుంది. అంటే నా దాన్ని సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ 3D ఉంది, అది చూపెడుతుంది. ఓకే, లేయర్స్, కాంపౌండ్, ఇట్లా మనకి యాడ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఈ ప్యానల్ బోర్డు. ఓకే, మనకు ఇప్పుడు లేయర్స్ కింద చూపెడుతుంటుంది. ఓకే, ఈ ప్యానల్ బోర్డ్ని మనము ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా క్లిక్ చేసేదండి, ఇట్లా ముందుకు వచ్చేసి. సో ఇది ఏంటంటే మనకు కొద్దిగా చూసానికి బాగుంది కాబట్టి నేను అయితే పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ ప్యానల్ బోర్డ్లో కలర్స్, సర్ఫేస్, గ్రేడియంట్, ప్యాటర్న్స్, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఏదైనా కావాలంటే డైరెక్ట్ మనం ఎడిటర్లో తీసుకోవచ్చు. ఓకేనా, ఇందులో ఇప్పుడు ప్యానల్ బోర్డ్లో ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ సపరేట్ కలర్గా పెట్టుకోవచ్చు. మనకి దీంట్లోనే ఏం అవసరం లేదు. చూడండి, తీసి ఇట్లా పక్కన పెడితే పక్కకు వచ్చేస్తుంటాయి. మనకి ఇప్పుడు ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఏదైతే కావాలో ఇప్పుడు మనం వెతకడానికి ఇబ్బంది ఉంటుంది. నాకు లేయర్స్ ఇప్పుడు ఎక్కడ వద్దు, నాకు ఇక్కడ ఉండాలి. మన లేయర్స్ మీద కవర్ చేస్తాం కాబట్టి ఇక్కడే ఉండాలి. ఇక్కడ పెట్టుకున్నాం. ఛానల్ కూడా ఇక్కడ పెట్టుకున్నాం. అంటే ఇది మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎట్లా కంఫర్టబుల్ ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, దీని ఇప్పుడు నేను ఓకే అన్నా అనుకో, ఇది ఇక్కడ ఉండిపోతాయి. ఈ ప్యానల్ బోర్డ్ ఉంది. ప్యానల్ బోర్డు ఇట్లా నీకు డబుల్ లైన్స్లో వద్దు, నాకు సింగిల్ లైన్లో కావాలి అనుకుంటే ఇక్కడ చిన్న ఆరో మార్క్ ఉంటుంది. ఆరో మార్క్ వస్తే డబుల్ పడుతుంది. లేదు నాకు ఇక్కడ వద్దు, నేను లెఫ్ట్లో పెట్టుకుంటాను అంటే ఇది కూడా తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఓకేనా, వీటిలో ఇప్పుడు ఇదేంటంటే ఇక్కడ జరిపిన తర్వాత నేను పెడతా. అక్కడ క్రాప్ సెలెక్ట్ అయింది కదా, దాని మీద ఇట్లా చూపెట్టినాను. ఇది వచ్చేసి వర్క్ స్పేస్. ఇది వర్క్ స్పేస్ బటన్. ఓకేనా, ఇది మనకు ఫోటోషాప్లో డిఫాల్ట్గా వచ్చేసేది ఎసెన్షియల్ వచ్చేసి మనకు ఫోటోషాప్లో డిఫాల్ట్గా వస్తుంది అనమాట. మనం ఫస్ట్ మనం అక్కడ స్టార్టింగ్ ఓపెన్ చేసినాం కదా, ఓపెన్ చేసినప్పుడు దీంట్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గ్రాఫిక్ వెబ్ వాళ్ళు వాడాలనుకుంటే వాళ్ళు దీన్ని డైరెక్ట్ సెలెక్ట్ చేసేసుకొని
వాళ్ళకి ఇంకా ఆప్షన్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి, ఇవి వాళ్ళ ఆప్షన్స్. ఇది డైరెక్ట్ చేసేసుకొని వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు. మళ్ళీ దాంట్లోనే మోషన్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది, పెయింటింగ్ వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కింద బ్రషెస్ కూడా వాళ్ళకి డైరెక్ట్ ఇప్పుడు మన ఈ టూల్స్లోకి వచ్చేసి బ్రషెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి వీళ్ళకి సపరేట్ ఇచ్చారు, సపరేట్ బ్రషెస్ ఇక్కడనే ఉన్నాయి. ఫోటోగ్రఫీ, సరే ఫోటోగ్రఫీ వీళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ దీంట్లో లేవు 21లో. ఓకే, ఇప్పుడు వీళ్ళకి సపరేట్ ఏవైతే వర్క్ చేస్తారో వాళ్ళకే సపరేట్ ఉన్నాయి. నేనైతే ఎసెన్షియల్ ఇదే తీసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా గజిబిజిగా ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ మనకు కనబడట్లేదు. ఇది మళ్ళీ మనం ఎట్లనే అట్లా పెట్టుకోవాలి అంటే దీంట్లో వర్క్ స్పేస్లోకి వచ్చేసి కింద రీసెట్ ఎసెన్షియల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసాం అనుకుంటే హ్యాష్ టేజ్ మనకి ఎట్లా అట్లా అయిపోతుంది. బాగుంది కదా ఆప్షన్. మనకి ఇంకా ఏ ఆప్షన్ ఇక్కడ ఉందో ఎక్కడ సెట్ చేసుకోవాలో అన్నది మనకు లేకుండా డైరెక్ట్ ఇది ఇచ్చేయండి అనమాట. దీన్ని కొట్టేస్తే రీసెట్ కొట్టేస్తే రీసెట్ అయిపోతుంది. న్యూ వర్క్ స్పేస్ చూడండి. మళ్ళీ ఇప్పుడు మనం ఈ యొక్క వర్క్ స్పేస్ ఓపెన్ చేసినాం కదా, నాకు ఇంకోటి కావాలి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక పేరు ఇచ్చిన 47 ఇక్కడ వర్క్ బోర్డ్కి ఇక్కడ మనం వర్క్ చేసే స్పేస్ దగ్గర పేరు ఇచ్చి, ఇప్పుడు ఇది ఒకటి ఓపెన్ అయినది. నేను న్యూ వర్క్ స్పేస్ అని కొడితే ఇది సేవ్ వచ్చింది అనుకో, ఇంకొక వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ డిలీట్ వర్క్ స్పేస్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసినా కదా దాన్ని డిలీట్ చేసేసుకోవాలి. అది ఓకే. ఇది ఫోటోషాప్ గురించి ఇంకా అప్కమింగ్ క్లాస్లలో మనం ఇక్కడ ఈ టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్ ప్రతి దాని గురించి మనం తెలుసుకొని అవి ఎట్లా వర్క్ చేస్తే ఏంటన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. ఈరోజు తింటే థ్యాంక్ యూ.